దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానందాము. యోబు గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండిట చూసి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడల, నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు, నిత్యముగా నీ దుర్దశను నీవు మరచెదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ మాట్లాడిన ఈ మాటలో మనస్సును నిలుపుకోవాలి. ప్రత్యేకంగా మనస్సును గూర్చి మాట వ్రాయబడి ఉన్నది. అవును ప్రియులారా, దేనికైనా హద్దు ఉంటుంది, అడ్డులు ఉంటాయి, కానీ మనసుకు హద్దు కానీ బ్రేకులు అనేవి ఉండవు. ఇష్టానుసారంగా ఆలోచన చేస్తుంది. మంచి చేయాలని నా మనసే, చెడు చేయాలని నా మనసే. స్థిరము లేనిదే మనసు. ఎందుచేతనగా ఒక మనిషి ఒక క్షణం ఒక రక ఆలోచన చేస్తాడు, మరొకసారి మరొక రకంగా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఆలోచన స్థిరముగా ఉండదు. మనస్సు నిలకడ లేకపోవటం వలనే భక్తులైన వారు మనస్సును నిలుపుకోవటానికి వారు ఎంతో శ్రద్ధాభక్తులు కలిగి దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలుతూ ఉండి జయమును చూడగలిగారు. మనస్సును నిలుపుకొని దేవుని యొక్క సన్నిధానములో గొప్ప దీవెనలు పొందుకున్నారు ప్రియులారా. గనుక మన జీవితాల్లో కూడా ఈ మనస్సును స్థిరపరుచుకొని దేవుని సహాయము చేత సహాయమును అర్థించి ఈ మనస్సుకు ప్రతిరోజు ప్రభు యొక్క సన్నిధానములో ఆయన సహాయమును అడగాలి. అలాగని ఈ లోక ఆకర్షణ నుండి, లోకములున్న వాటి నుండి వేరవుతూ ఉండి స్థిరపరుచుకుని ఆయన సన్నిధానములో నిలబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. స్థిరము లేని మనసు ఏ కార్యమైనా చేస్తుందండి. దానికి హద్దు ఆపు ఉండదు. గనుక ఇష్టానుసారమైన జీవితము కలిగి ఉంటుంది. గనుక భక్తుడంటూ ఉన్నాడు, నీ మనస్సును నిలుపుకో, తరువాత ఆయన వైపు చేతులెత్తితే ఖచ్చితంగా ఆయన కార్యమును జరిగిస్తారు, ఉన్నతమైన జీవితాన్ని ఇస్తారు. యేసేపు గారి జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయనను తన మనస్సును నిలుపుకొని ఒక సాక్షిగా ఐగుప్తు దేశంలో నిలబడ్డాడు. చెప్పటము సులువే కానీ దాన్ని అనుసరించడం బహు కష్టతరముగా ఉంటుంది మనస్సు విషయంలో. గనుక ఈ మనస్సును నిలుపుకోవడానికి ప్రభు సహాయం అడుగుదుముగాక. అలాగే ఆయన వైపు చేతులెత్తినప్పుడు ఆయన కనికరించే దేవుడు. ఎందుకనగా ఒక చంటి బిడ్డ పరుగున వచ్చి తనకు కలిగిన భయాన్ని బట్టి, తన తరుగుతున్న విధానం బట్టి తల్లి వైపు చేతులు చాపుకుంటూ వస్తూ ఉంటారు. వెంటనే తల్లి కౌగిటిలోని తీసుకుంటుంది. కనుక వారు భయాన్ని విడిచిపెట్టి ధైర్యం ఉండగలుగుతారు. అలాగే తండ్రి ఎదుట ప్రతినిత్యము చేతులెత్తి ప్రార్థించేవారుగా వాక్యములో వ్రాయబడినట్లు 141 కీర్తన 89 కీర్తన ఆయన వైపు చేతులెత్తాలి. ఆయన సన్నిధానంలో యథార్థముగా చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యము చేసి మేలును అనుగ్రహిస్తారు. ఈ ఉదయకాల సమయంలో అటువంటి ప్రార్థన చేయవారిగా మన ముందుగాక ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నీ సన్నిధానములు మనసు నిలుపుకుంటను గూర్చి
చేతులెత్తడం గూర్చి ప్రత్యేకంగా మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన, నీ కొరకు నమ్మకంగా బ్రతుకు జీవితం అందరికీ ఇచ్చి మా మనసు నిలిపి దైవాశలను పొందుకునే భాగ్యం అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమె. దేవుడు దీవించును గాక. ఆమె.